Hello guys, welcome back to our channel. ఏమైంది? ఈరోజు నేను బయటకు వచ్చాను, మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా మంది వీడియో తీస్తుంటే కుళ్ళుకుంటున్నారు, అయినా కానీ తీస్తున్నాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు, ఎందుకు చూస్తున్నాను వంక? అది కాదు నాగా ఎంకరేజ్ చేయరు ఫ్రెండ్స్ కొంతమంది సైకోలాగా. ఏం లేదు గైస్, ఇప్పుడు టిష్యూస్ కొంటున్నాను. టిష్యూస్ కొన్నా, అగే నేను చూపిస్తాను. ఇస్తా ఇవో 50కా ఇవ్వచ్చు కదా. నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఏదో గైస్ హిందీలో అట్లా మేనేజ్ చేశాను. అసలు అయితే కొనకపోయేదాన్ని గైస్, ఏం అవసరం లేదు నాకు. కాకపోతే ఆయన వచ్చి చాలా రిక్వెస్టింగ్గా అడిగాడు కదా, ఏమని వాళ్ళ ఇంట్లో కానేక ఫుడ్ లేదని. సో అందువల్ల ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట, ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. అట్లేం లేదులే గైస్, నాకు కూడా టిష్యూస్ అయిపోయినాయి, అందువల్ల తీసుకున్నా. టిష్యూస్ వాడరా మీరు? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. సో ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చాను స్నాక్స్ తినడానికి. మెనూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం మెనూ కార్ట్లో అన్నిటికన్నా లీస్ట్ కాస్ట్ ఉందంటే ఇది ఒక్కటే. సో ఏం తీసుకోవాలి, మనం వెజ్ తినం కాబట్టి నాన్ వెజ్ తీసుకోవాలి. సో ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. స్టేషన్ తెప్పిస్తున్నారు అందరూ నాకు. ఇంతకీ ఏం అక్కడ ఏం తినలేదు కానీ ఎందుకు ఇంకా ఏదైనా తినడానికి బయలుదేరుతున్నాను. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ చికెన్ ఉన్నాయి గాయస్. సో అదన్నా తీసుకొని తినేటప్పుడు మీకు చూపిస్తాను. మెనూ కార్డ్ బాగుంది కానీ కాసేపు బాగాలేదు గాయస్. ఎక్కడ చూసినా రేట్లు ఆకాశాన్ని తాకుతుండడం వల్ల ఇప్పటివరకు ఏం కొనుక్కోలేదు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. సో ఇప్పుడే ఇది జ్యూస్ దగ్గరికి వచ్చాము, కొనడానికి చూస్తున్నాం గాయస్. అందరు చూస్తున్నారనే. సో ఆఖరికి ఇక్కడికి వచ్చి ఆగాను గాయస్ నేను. సో ఈ మురికి దాని మీద కూడా నేను కనిపిస్తున్నాను. ఎలా ఉందండి? కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. సో ఇప్పుడే చికెన్ పకోడా ఆర్డర్ చేశాను. అయిపోయాక మీకు చూపిస్తాను ఎలా ఉందని, అండ్ దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను గాయస్. అండ్ ఎక్కడ కూర్చోవాలని ఆలోచిస్తున్నాము. అండ్ వెనకాల సైడ్ కూర్చోవచ్చు అంటే అక్కడ కూర్చోవాలా, లేకపోతే ఇక్కడ పక్కన ఉంది అక్కడ కూర్చోవాలా అని చూస్తున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో గాయస్, ఇప్పుడే మా స్వీట్ మామ్ కాల్ చేశారు. మా స్వీట్ మామ్తో మాట్లాడాను, అందుకే గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. ఇంకేమున్నాయి గాయస్ సంగతులు. ఈ ఫుడ్ వీడియోస్ చేయడమే కుదురుతుంది కొంచెం. అంటే బయటకు అట్లా ఎప్పుడైనా ఎక్కువ నేను బయట తింటా కాబట్టి బయట ఫుడ్ అట్లా తినడానికి వెళ్ళినప్పుడు తీసుకుంటున్నాను వీడియోస్. మీరు బయట ఎక్కువగా ఏ ఫుడ్ తింటారో కమెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ తింటా. ఏమిటండి మీరు మాట్లాడేది? బిర్యానీ, 2 పానీపూరి, వెజ్ తప్ప నాన్ వెజ్ అంతా తినేస్తాను అనమాట. సో నాకు పెద్ద పట్టింపులు లేవు ఫుడ్ విషయంలో. దట్స్ ఇట్ గైస్. కొంచెం మంచిగా పొలైట్గా ఉన్నాడు పకోడీ చేసి ఆయన. మీ దయ వల్ల నాకు ఒక వీడియో అన్న వస్తుందిలే.
అసలుడే గాని మహానుభావుడు. కొట్టినప్పుడు ఏం చేస్తాము? అట్లా ఫోన్ ఓపెన్ చేయాలి, రీల్స్ ఓపెన్ చేయాలి, చూస్తూనే ఉండాలి. అంతేగా అంతేగా అంతేగా. చూడ్డానికి అయితే బాగుంది, మరి తిన్నాక ఎలా ఉంటుందో తిన్న తర్వాత చెప్తా. చికెన్ పకోడీ అండ్ చికెన్ ఆనియన్స్ ఉన్నాయి. సో లెట్స్ ఈట్. బోనస్ చెప్పలేదు, బాగుంది మళ్ళీ చెప్తామని. సో చికెన్లో ఆనియన్ లేకపోతే అస్సలు తినదు వాళ్ళు నాకు. అండ్ నిమ్మకాయ కూడా ఉంది, పిండుకోలేదు, తర్వాత పిండుకోలేదు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. సో తిన్నాం, అయిపోయింది గైస్. సో ప్లేట్ ఇస్ దిస్. ఏం మిగలేదు, బొక్కలు తప్ప. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే వైట్ సాస్ పాస్తా కానీ చికెన్ పాస్తా కానీ ఎగ్ పాస్తా కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఏది తీసుకోవాలి, అసలు పాస్తా అవసరమా అని థింక్ చేస్తున్నా నేను. ఎందుకు మధ్యలో నీ ఎంట్రీ? అబ్బా ప్రతిసారి దీని ఏంటి ఏమిట్రా? లొకేషన్ చేంజ్ అయింది గాయస్. ఇప్పుడు నేను ఏం తింటున్నానంటే, ఏమో వెనకాలైతే జ్యూస్ ఉంది, జ్యూస్ తిందామని అనుకుంటున్నాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమో చూడాలి. సారీ గైస్, జ్యూస్ తాగుదాం అనుకుంటున్నా, తిందాం కాదు. సో అప్పుడప్పుడు నా గ్రామటికల్ మిస్టేక్స్ ని మన్నించండి. పర్వాలేదండి. సో ఇప్పుడే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ తిన్నాను అనమాట. ఎందుకు వచ్చేసింది, ఇంకా తినేది ఏం లేదు. అండ్ ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ ఇచ్చాడు. ఆనియన్స్ అసలు తినాలనిపించలేదు నాకు. మస్తు జలుబు చేసింది గాయస్, ఎందుకో తెలియదు. చాలా అంటే చాలా థ్రోట్ పెయిన్ వస్తుంది, చాలా థ్రోట్ అంతా వాసింది అసలు చెప్పాలంటే. సో అందుకే ఇప్పుడైతే ప్రజెంట్ ఏం ఇంట్రెస్ట్ లేదు నాకు. చాలా అంటే చాలా అలసటగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇంకా వ్లాగ్ ఎందుకు వచ్చేసింది అనమాట. సో ఇంకా నాకు చాలా అంటే చాలా నీరసంగా ఉంది. సో ఇప్పుడు వెంటనే మనము గో బ్యాక్ టు రూమ్ అనమాట. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నిన్నటి నుంచి నాకు కొంచెం బాగాలేదు, అయినా కానీ ఈరోజు నేను చికెన్ తిన్నా. ఏమవుతుందో ఏమో అని భయం అవుతుంది నాకు. భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. బాగుంది గాయస్ యాక్చువల్గా, చూడండి కదా, ఇంకా అలా అనిపిస్తుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇట్స్ నైస్. ఏమంటున్నాడు మా అన్నయ్య? అంటే నేను గాయస్ ఇప్పుడే క్యాట్ వచ్చింది. ఎంతమందికి క్యాట్ అంటే ఇష్టమో కొంచెం కమెంట్ చేయండి. నాకు క్యాట్స్ అంతగా నచ్చవు, నాకు డాగ్సే ఇష్టం. యానిమల్ లవర్ అంట మూర్తి, మనకంటే యానిమల్ ఎవడు ఉన్నాడు ఇక్కడ? సో వీఆర్ ట్రైయింగ్ టు టేక్ సమ్ ఫొటోస్. చూద్దాం ఎట్లా వస్తాయో. మళ్ళీ వచ్చి మమ్మల్ని అడిగాడు కొంటారా అని. ఎన్నిసార్లు కొనాలి? ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. అండ్ అంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ ఏమైందో కంటిన్యూ చేస్తాను. వీడియో తీయాలంటే ఇంకా ఇంతే, అయిపోయినట్టే. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. నేను నమ్మదురా, అడుగు తిరు. ఓకే, నేను హార్లిక్స్ తాగితే ఇప్పుడు తాగుతాను. సో తాగిన తర్వాత మీకు వీడియో ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ తాగలేదంటే అయిపోతుంది చెప్తాను వీడియో. సో మనం నెక్స్ట్ వీడియో క్లిప్లో కలుద్దాం, ఓకేనా? ఓకే బ్రదర్స్. గాయస్ ఇప్పుడే ఒకటి జరిగింది. ఎవరో ఇద్దరు గొడవ పడుతున్నారు వ్యక్తులు, క్యాప్చర్ చేశాను. మధ్యలో క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. నాకు బాగా ఇంట్రెస్ట్. సో అంకులే సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయిండు, ఎందుకంటే ఆయన
ఆయన పక్కన ఏం లేదు ఆడ పాయింట్ మాట్లాడడానికి, కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవరైనా అంతే కదా మరి, కరెక్ట్ పాయింట్ ఉంటే మాట్లాడతారు, మరి వాళ్ళ పక్కన కరెక్ట్ పాయింట్ లేనప్పుడు వెళ్ళిపోతారు. అప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తాళు తీసుకెళ్లేవాడు. సో అది గాయస్ ఈ వీడియో. అబ్బా వాళ్ళు గొడవ పడుతుంటే నాకు భయమైంది బేసిక్గా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? బండి వచ్చింది గైస్, స్ట్రైట్గా భయమైంది దిస్ బండి. ఇప్పుడు మనం మన హోమ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్. వావ్ బాగుంది, చూపిస్తాను మీకు ఒకటి, నాకు ఒకటి నచ్చింది ఇక్కడ. ఏంటిది చాకోలావానా? సో ఇప్పుడు పైసలు అయిపోయినాయి కాబట్టి మన ఖర్చుకి నెక్స్ట్ టైం ఏది చాకోలావా అనుకుంటా. సో నెక్స్ట్ టైం ట్రై చేసి మీకు ఎలా ఉందో కమెంట్ చేస్తాను అండ్ ప్లేస్ కూడా చెప్తాను. నీ క్లారిటీకి, నీ విజన్కి, నీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బావ్. నాకు రూట్ అంత సరిగ్గా తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ తాటి తోపులు దాటాక రైట్కి వెళ్ళాలి. థ్యాంక్స్, బాగా చదువుకో. అలాగే దగ్గరికి వచ్చాం, ఆ తాడి తోపుల కాడి నుంచి అడం తిరగాలి. ఏంటో ఏంటో గైస్, నాకైతే అప్పుడప్పుడు. సో వెళ్తున్నాం మనం. ఇళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే. ఐఎమ్ ఆన్ ద వే. ఐ డోంట్ నో. అంటే చాలా వీక్ అనిపిస్తుంది. సో అంతే గైస్, విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. సో ఓకే గైస్, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.